అయితే ఎప్పుడైనా సినిమా షూటింగ్ అయిపోయి ఒక 5-6 మంత్స్ గ్యాప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఒక సినిమాకి ఈ గ్యాప్ లో ఏమీ చేయకుండా అట్లాంటి మూమెంట్స్ ఉన్నాయా? ఖుషి హ్మ్. ఖుషి టైంలో వేరే మూవీ ఒప్పుకోలేకపోయినా. ఎందుకు అనంటే సమంత గారి హెల్త్ ఖరాబ్ అయింది కదా మధ్యలో. సో ఆవిడ ట్రీట్మెంట్స్ లో ఉన్నప్పుడు షూటింగ్ ఆగిపోయి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ షూట్ ఆగిపోయింది. అంటే తన హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండట్లేదు ఎవరికి చెప్పడానికి రావట్లేదు. మేబీ నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేస్తారేమో అని వీళ్ళు మనకి నెక్స్ట్ మంత్ డేట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్ ఆ టైం వచ్చేసరికి లేదు, పోస్ట్పోన్ అయింది అంటున్నారు. సో మనకి వేరే మూవీ ఒప్పుకున్నా కూడా మనం ఈ మంత్ లో ఖాళీ ఉన్నామని చెప్పుకోవడానికి లేకుండే నాకు. సో అప్పుడు ఏమైపోతుండే అంటే ఆ మూవీ ఒప్పుకొని ఈ మూవీ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయి 2 క్లాష్ అవుతాయి అని చెప్పి ఏం ఒప్పుకోకుండా 6 నెలలు ఇట్లనే ఉన్నాను. అట్లా గ్యాప్స్ వస్తాయి. అప్పుడు ఎందుకు అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నాను అనిపించిందా? లేదు అట్లేమనుకోలేదు. అంటే దాని వల్ల నువ్వు ఒక 2-3 సినిమాలు మిస్ అయ్యావు అంటే అట్లా మేజర్ ఎఫెక్ట్ కదా కెరియర్ కి. అంటే ఇది ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. బాధపడడానికి కూడా ఏం లేదు. ఇట్స్ నైస్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్. శామ్ గారి కంపెనీ గానీ, విజయ్ కంపెనీ గానీ నైస్. మంచిగా ఎంజాయ్ చేస్తుండే కూడా సెట్ లో చేసేటప్పుడు, అంత బాగుండేది. వేరే మూవీ పోయిందన్న బాధ అయితే రాలేదు నాకు. ప్లస్ యూ గెట్ టు సీ కాశ్మీర్. అమ్మా కాశ్మీర్ అంటే వద్దు బాబోయ్ నేను రాను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇట్స్ లైక్ 1 month కాశ్మీర్ లో. చలి నేను ఎక్కువ చలి తీసుకోలేను. వేడికి ఉంటా ఒక ఎక్స్ట్రీమ్ వరకు, కానీ చలి తట్టుకోలేను నేను. అనిపిస్తుంది నాకు. అదే నువ్వు చెప్పినట్టు లాస్ట్ 2 సినిమాలు ఖుషి, అంబాజీపేట అన్నట్టు. ఖుషి కంప్లీట్ గా 1 month కాశ్మీర్ లో వేసారు. అంబాజీపేట కంప్లీట్ అవును. దానికి కొంచెం క్లాషెస్ వచ్చినాయి. క్లాష్ అంటే క్లాష్ వచ్చినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. ఖుషి అవుతుంది, అంబాజీపేట అవుతుంది, మార్టిన్ లూథర్ కింగ్ అవుతుంది. 3 సైమల్టేనియస్ గా అవుతున్నాయి. నేను అప్ అండ్ డౌన్ కొడుతున్నా. అమలాపురం, హైదరాబాద్, అమలాపురం మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ 2 రోజులు అట్లా. ఫుల్ స్ట్రెస్ అయింది నాకు. ఫస్ట్ టైం అనుకుంటా అట్లా నేను అప్ అండ్ డౌన్ ఇంకా అనిపించింది. ఒకసారి అయితే ఈ అటు ఇటు ఫ్లైట్స్ లో తిరిగి కూడా ఇంకా చాలా, నేను తిరగలేను, నాకు ఫ్లైట్లు వద్దు, బస్సులు వద్దు, ఏమొద్దు, నేను ఇంట్లో కూర్చుంటే ఒక 2 రోజులు నాకు హ్యాపీ అండి అన్నట్టు అయిపోయింది. సరే అది ఎప్పుడూ ఒకసారి ఉంటది అట్లా బిజీ షెడ్యూల్, గ్యాప్ లేకుండా. అది కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం అనిపిస్తుంది. హోమ్ సిక్ వస్తుంది అబ్బా, ఎవరికైనా వస్తుంది. కానీ ఓకే. ప్లస్ ప్రదీప్ ని కూడా నువ్వు బాగా మిస్ అయినా